ఆదిత్య హృదయం. ఆదిత్యుణ్ణి కీర్తిద్దాం. 23వ శ్లోకం. ఏష సుప్తేషు జగతి భూతేషు పరినిష్టతః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం. ప్రాణకోటి సుశక్తి ఎందుండగా ఇతడు సర్వత్రా వ్యాపించి మేలుకుని ఉండును. అగ్నిహోత్రము అగ్నిహోత్రార్చన ఫలము కూడా ఈయనే. వేదాచక్రత వచ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. వేదములను క్రతువులను క్రతుఫలములకు లోకకృత్యములన్నిటికీ ప్రభువు ఈ ఆదిత్యుడే. ఏన మా పతుస్కృచ్ఛేషు కాంతరేషు భయేషు చాకీర్తయన్ పురుషః కచ్చిన్ నా వసీదాతి రాఘవః. ఓ రామా, ఆపత్కాలమున కష్టములు వచ్చినప్పుడు, భీకారణ్యములో చిక్కుకున్నప్పుడు, భయస్థితిలో మానవుడు ఈ ఆదిత్య హృదయమును పఠించినచో ఆపదల నుండి బయటపడి సుఖిస్తాడు. సూర్యదేవా, పూజయ స్వైవనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రామా, నీవు ఏకాగ్రచిత్రువై దేవదేవుడు జగత్పతియోగు ఈయనను పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించుము. యుద్ధములో నీకు విజయము తప్పక చేకూరుతుంది. అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వదిష్యసి ఏవముక్త్వా తదా గశ్చో జగామ చయ దాగతం. మహాబాహు, నీవు ఈ రీతిగా చేసిన క్షణములో రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే పోయెను. త్రచుత్వా మహాతేజాహు నష్టశోకోం భవేత్ తథా ధారయామాస సుప్రీతో రాఘవః పర్యాత్తాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు దీనిని విని మనసులోనే చింతన వదిలి మిగుల సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవమును ధ్యానించెను. ఆదిత్యం ప్రోక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య చుచి భూత్వదా ధనురాధాయ వీర్యవాన్. మహావీరుడగు శ్రీరాముడు ఆచమనము చేసి శుచి అయిన సూర్యుని చూసి 3 సార్లు ఈ ఆదిత్య హృదయాన్ని జపించి అమిత సంతోషంతో వింటిని గ్రహించెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వదేతస్య ధృతోం భవత్.
రావణుని చూసి శ్రీరాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహంతో వానిని సమీపించెను. ఆ రావణుని చంపుటకు దృఢనిశ్చయుడు అయ్యెను. అసరవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమానః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురుగణ మధ్య గతో వాచస్తవ్యరేతి. ఇట్లు శ్రీరాముడు దేవదేవుని ధ్యానింపగా సూర్యుడు మిక్కిలి సంతసించెను. దేవతా సమూహమంతైను తన్ను పరివేష్టించి ఉండగా ఆయన శ్రీరామునికి విదితుడై రాక్షసరాజునకు మృత్యు ఆసన్నమైనదని, ఓ రామ, నీవు ఆలసింపకము, పోరు సొలుపుము అని హెచ్చరించెను. ఓం శాంతి శాంతి శాంతి.